I hope you had a wonderful meal. మనం మంచి భోజనం చేశాం. And I understand now the qualifications for a pastor in this country. ఈ దేశంలో సంఘ కాపరులు దేవుని బిడ్డల యొక్క అర్హతలు మనకు తెలుసు, వాళ్ళ అధికారాలు మనకు తెలుసు. అరే శివ కూర్చోవాలి ఫిలిప్. If you can't sing well, you can't become a pastor. Okay, once again. You must be handsome and you must can sing well. ఈ పాస్టర్ గారు లేకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, అందమైన పాస్టర్ గారు ఇక్కడ లేకపోతే అని చెప్తున్నాను. I really appreciate your music. నిజంగా మీరు చేసినటువంటి వాయిద్యాలు, మీరు వాయించినటువంటి వాయిద్యాలు, అదే పాడినటువంటి చక్కని గొంతుకులు నాకు ఎంతగానో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాయి. And I think that in the future God is going to challenge you even more to sing. ఇంకా వచ్చే సంవత్సరంలో దేవుడు ఇంకా అద్భుతమైన పాటలు మీ ద్వారా ఎక్కువగా వినాలని, ఇంకా అద్భుతమైన సంగీతం మీ ద్వారా మేము వినాలని కోరుకుంటున్నాం. We're going to talk about that tomorrow though, so that's just to make you want to be here tomorrow. మేము కూడా రేపు పొద్దున కాలంలో మా వాయిద్యములతో మా యొక్క గొంతులతో మిమ్మల్ని దేవుని స్తుతిపరుస్తాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father God, thank you that you're here with us this afternoon. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మీకు వందనాలు చెల్లించుకుంటాం మీరు మాతో ఉన్నందున. Holy Spirit, I pray for your presence to be manifest here. ప్రభా, నీ యొక్క సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని మహిమపరచులాగున మా హృదయాలను ఆయుత్తపరచమని అడుగుచున్నాను. Lord, I pray that you will bless us as your people. ప్రభా, నీ ప్రజలను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను. We pray that your word will come and feed us this afternoon. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఒక శారీరకమైన ఆహారంతో మమ్మల్ని నింపావు, అలాగే నీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. I pray, Lord, that as our stomachs are full of the food of this world, that our hearts will be full of the food of the Holy Spirit. ప్రభా, మా యొక్క కడుపులు ప్రభా ఈ యొక్క శారీరకమైనటువంటి అన్నంతో నింపబడినవి, అలాగే మా హృదయాలు కూడా నీ ఆత్మీయమైనటువంటి అన్నంతో నింపమని అడుగుచున్నాం. We give you all the honor and the glory for us being here. నీకే మహిమ స్తుతులు చెల్లించుకున్నాం నా తండ్రి. We pray that in the name of Jesus Christ. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ వేడుకొచ్చున్నాం. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకోసారి చెప్తున్నాను, పిల్లలు గొడవ చేయడం కానీ పిల్లలు నమ్మడం కానీ ఉండకూడదు. అలాగే ఉన్నట్టయితే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. I want to read today about Matthew 6 from verse 9 to 13. మత్తయి సువార్త 6వ అధ్యాయము. దయచేసి బైబిల్ వారు తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. Sister, please verses repeat. 9, Matthew 6, 9 verse 9 yes. to 13. 9 నుంచి 13 వచనాలు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఆమేన్. Amen. The Lord Jesus taught us how to pray. దేవుడు యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్నాడు ఇలాగ ప్రార్థన చేయమని. And part of what he taught us is to pray that his kingdom come. ఆయన ప్రార్థనలో ముఖ్యాంశముగా నీ రాజ్యము వచ్చును గాక అనే మాటని పొందుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. When I was a child and I heard the words, let your kingdom come, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క రాజ్యం వచ్చును గాక నేను ప్రార్థించినప్పుడు I saw in my mind's eye the day that Jesus returned on the clouds. నేను నా యొక్క మనసు, నా యొక్క హృదయం ఏమని తలుస్తుందంటే దేవుడు తప్పనిసరిగా మన దగ్గరికి వస్తాడేమో అనిపిస్తుంది. And so in my own heart I had a future hope of Jesus coming back. నా యొక్క హృదయము, నా యొక్క మనస్సు, నా యొక్క అంతరంగము, నా ప్రార్థనలో ఉన్న నిరీక్షణ అంతా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరలా రానై ఉన్నాడనే నిరీక్షణ నాలో ఉన్నది. But what I learned in the meantime is that there is so much more to that prayer. అందునిమిత్తమే మనం ఈ మధ్యలో ఆయన రాకముందే మనం ఈ మధ్యలో మన ప్రార్థనలో స్థిరపడి ఆయన రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నాం. I had to ask myself the question, what is the kingdom of God? నేను ఒక ప్రశ్న అడగను, దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి?
And when will this kingdom of God come? ఎప్పుడు దేవుని యొక్క రాజ్యము తిరిగి మన దగ్గరికి వస్తుందని మనం అడుగుతాం. Because it's wonderful to have a future hope. నిజంగా ఆ యొక్క రాజ్యాల గురించి మనం మాట్లాడటం అంటే ఏంటంటే ఆ రాజ్యం అనేది మన యొక్క ప్రదేశము, ఆ స్థలంలో నువ్వు నేను ఉండాలనే గట్టి నిర్ణయం నీకు నాకు ఉండాలి, గట్టి నిరీక్షణ నీకు నాకు ఉండాలి. But in the meantime, I have to live in this world. ఆ యొక్క మధ్యకాలంలో నేను ఈ లోకాన్ని ప్రేమించాలి, ఆయన రాజ్యాన్ని చేరాలంటే. And because of the fall of man in the Garden of Eden, మరి యొక్క ఏదైనా వనములో మనుషుడు పడిపోయినప్పుడు పాపంలోకి there's sin and death and disease in this world. నేను ఆ యొక్క పాపము మరణాన్ని ఆయన యొక్క పాపం ద్వారా మరణాన్ని పాపాన్ని లోకానికి తీసుకొచ్చాడు మనం చూస్తున్నాం. There is pain in this world that is almost beyond what we sometimes can carry. మనం కొన్నిసార్లు ఆకస్మికంగా ఏమైతే తప్పులు చేస్తుంటామే ఆ తప్పులు ఆయన ముందుగానే చేసి ఈ లోకంలోకి పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చాడుగా మనం చూస్తున్నాం. In the meantime, with this question, what is the kingdom of God? I've realized that the kingdom is God being the king. నిజంగా మనం రాజ్యం అంటే ఏంటి, రాజ్యం ఎందుకు వస్తుందని మనం అనుకున్నట్లయితే ఆ రాజ్యము దేవునిది, ఆ యొక్క దేవుడైన వాడు రాజు అయి ఉన్నాడు, ఆ రాజు యొక్క పరిపాలనలో ఆ రాజ్యం ఉన్నదని అర్థం. So when I'm talking about the kingdom of God, it means that God is reigning as king in my life. మన జీవితాల్లో ఆయన పొందుపరచబడినటువంటి ప్రతి ఒక్క వనరులు కూడా రాజుగా ఉండి ఇదిగో మనము అక్కడికి ఆ రాజ్యము చేరుకోవడానికి ఆయన ఆత్మీయ కనికరాన్ని కుమరిస్తూ ఉండడమే. When Jesus said, "Go and make disciples," he didn't say, "Go and make people who just accept Christ." చాలా మంది దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క అనుచరులు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వస్తావు. But he said we have to go make people that submit themselves under the rulership of God. మరి కొంతమంది అయితే ఇంకొక మార్గం ద్వారా ఇంకొక దేవుని ద్వారా దేవుని యొక్క రాజ్యము చేరుకోవచ్చు అనుకుంటున్నారు. In Exodus 19 verse 6, నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుందాం. the Bible says, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా చెప్పబడుతుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజకులమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్పచ్చు, నీ ఇశ్రాయేలులో కావలసిన మాటలనే అని చెప్పగా 9:6. when God called Israel out of Egypt, దయచేసి గమనించండి, ఐగుప్తుల దేవుని రీతిగా మాట్లాడుతున్నాడు. they were the people that he created into a kingdom. వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి రావాల్సిన జనాంగంగా ఆయన నియమించున్నాడు. He took them to the mountain of Sinai, మరి సినాయి యొక్క పర్వతం నుండి వారిని తీసుకుని వచ్చాడు. and for 2 years he taught them how to be a people. మీరు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా దేవుని ప్రజలై ఉండాలని 2 సంవత్సరాలు వారితో మాట్లాడి ఉన్నాడు. And in that time he gave them his law. మరి ఆ యొక్క సమయంలో ఆయన ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించాడు, బోధించాడు. And through the law he was teaching them about his character. మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ కూడా తన ప్రవర్తనాన్ని వాళ్ళకి తెలియజెప్పి ఉన్నాడు. He was teaching them to love people. అలాగే ప్రజలు ఏ రీతిగా ప్రేమించాలో వారికి బోధించి ఉన్నాడు. If you think properly about a book like Deuteronomy, మరి అలాగే మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖన భాగాలు పొందుపరచే విధంగా ఉండనక్కర్లేదు. and you ask yourself the question, what does that mean for me as a Christian today who does not fall under the law of the Old Testament? పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు రాసిన ధర్మశాస్త్రం చొప్పున ఏ మానవుడైనా సరే తప్పు చేసి పాపములకు వెళ్ళినప్పుడు వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాదు, క్షమాపణ లేకుండా. Then you find that God has given them a lot of principles by which to know his character and how to love his people. అందరి మీద దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ప్రజలందరికీ ఏమని తెలియజెప్పాడంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే కొన్ని నీతిమంతమైన సూత్రాలు తెలుసుకోవాలని, వాటిని ఆదరించాలని, వాటితో మీరు నడవాలని దేవుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మా వారికి చెప్తున్నాడు. Let us take a good example. మనం మంచి ఉదాహరణ తీసుకుందాం. The Lord said, if you've got a slave మీరు బానిసత్వంలో ఉన్నట్లయితే and you want to sell the slave, ఆ యొక్క బానిసత్వాన్ని వదిలిపెట్టమని ప్రబోధించినాడు. you're not allowed to sell the slave to somebody from another nation. ఇంకొక దేశంలో ఈ దేశస్తులు బానిసలుగా ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. Now in our day and age, మన నాగరికతను చూసుకుందాం. what do we do with that? మనం బానిసత్వంలో మనం ఏం చేస్తున్నాం? If we ask the question, what was God trying to communicate to his people?
దేవుడు మనం అనుకున్నట్లయితే దేవుడు ఈ అన్ని బైబిల్లో ఈ పాటలను ఎందుకు పొందుపరిచాడంటే దేవుని యొక్క మార్గాన్ని సరిగా ఎన్నుకోవాలని ఆయన సిద్ధాంతాలను కనుగొనాలి. We see that though it was customary for them to have slaves, మన జీవితంలో దేవుడు తన యొక్క ముఖ్యాంశాలను పొందుపరిచి తన మార్గదర్శకంలో తన రాజ్యంలోకి చేర్చుకోవాలని మాట్లాడుతున్నాడు. there were certain rules in the law as to how to behave towards your slave. మరి ఈ యొక్క ధర్మశాస్త్రంలో పొందపరచబడి దేవుని యొక్క సిద్ధాంతాల ద్వారా ఆ బానిసత్వాన్ని వదులుకొని స్వతంత్రమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలోకి రావాలని దేవుడు తన ప్రజలను కోరుతున్నాడు. In other words, when God says you can't sell them to another nation, He's actually protecting that slave. మీరు ఈ యొక్క దేశ ప్రజల్ని డబ్బు కొరకు అవతల దేశానికి అమ్ముకున్నట్లయితే అవతల దేశస్తులు వారిని బానిసలుగా చూస్తారు, వారి బంధకంలో వారు జీవిస్తారు. కాబట్టి వారికి స్వాతంత్రం ఎక్కడా కూడా ఉండదు. He gave practical advice on how to love your fellow person who was created in the image of God. ఆయన స్వరూపము చొప్పున నియమించబడిన తయారు చేసినటువంటి సృష్టించబడిన బిడ్డలందరికీ చెప్పేది ఏంటంటే ఆయన నువ్వు ఇతరులను ప్రేమించు, అతని ప్రేమను నువ్వు పొందినట్లయితే ఈ బానిసత్వము ఈ బానిస బ్రతుకులు మనకు ఉండనే ఉండదు. So what God did through the law was give us opportunities to love one another. ఆయన మనకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో పొందుపరచబడింది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించిన విధముగా ఇతరులను కూడా నువ్వు ప్రేమించు అని చెప్తున్నాడు. And also God gave us opportunities to love His created order. అంత ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి మానవాళిని కూడా నువ్వు ప్రేమతో హత్తుకోమని దేవుడు కోరుకొనిచ్చినాడు. How to look after nature. మన యొక్క స్వాతంత్రిక సమాజాన్ని బట్టి మన స్వాతంత్రిక స్వభావాన్ని బట్టి మనమందరం ప్రేమించబడిన వారమై ఉన్నాం. The Bible says that if you get to a nest with birds in, you're not allowed to take the mother, you're allowed to take the little ones. నువ్వు కానీ ఒక పక్షిగా ఒక గోడలో ఉన్నట్లయితే, నువ్వు గోడలో బంధించబడినట్లయితే నిన్ను కన్న తల్లిదండ్రులైనటువంటి పెద్ద పక్షులను చూడటానికి వీలు లేదు. ఎందుకంటే నిన్ను బంధించబడిన వాడు మూత తెరవకుండా దాంట్లోనే దాచిపెడతాడు కాబట్టి. In other words, God wanted us to protect the environment. అందుకే దేవుడు మనకి ఒక మంచి ఆయుధకర్తలను మనం తయారు చేస్తున్నాడు. That there can be reproduction again. మరలా మనము మనుషులుగా తిరిగి ఆయనలో జీవించడానికి, ఆయనలో జన్మించడానికి, And that fruitfulness can stay in the land. ఆయన యొక్క విశ్వాసముతో ఆయన యొక్క నిరీక్షతో మనం బ్రతకడానికి. So when God formed His nation, ఎప్పుడైతే దేవుడు ఈ జాతిని తయారు చేస్తున్నాడో and He called them a kingdom, దాన్ని రాజ్యముగా ప్రకటించి ఉన్నాడు. God said that I'm going to rule over the people and over nature. ఎవరైతే నా స్వభావాన్ని బట్టి, నా ప్రవర్తన బట్టి, నా సిద్ధాంతాన్ని అనుసరించి నా యొక్క రాజ్యంలోకి వస్తారో వారికి నేను దేవుడు ఉంటాడు, వారు నాకు ప్రజలై ఉంటారనే దేవుడు ఆ రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So God is very much interested not only in people but in the environment and everything that He has created. దేవుడు మనల్ని సృష్టించిన దాన్ని బట్టి ఆయన సంతోషపడలేదు కానీ సృష్టించబడిన వారు అందరూ కూడా దారి తప్పి వెళ్ళిపోకుండా, బానిసత్వంలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ నిత్యమైన రాజ్యంలోకి వచ్చినట్లయితే ఆయన ఎంతో ఆసక్తిని తృష్ణను కనపరుస్తూ ఆయన చేతుల ద్వారా వారందరూ ప్రేమించాలని ఆశిస్తూ ఉన్నాడు. When God said I'm making a kingdom of priests, He created people who could be intercessors for man to come back to God. మళ్ళా దేవుని దగ్గరికి రావడానికి దేవుడు కొంతమంది యాజకులను, కొంతమంది బిడ్డలను, ఆ దేవుని యొక్క బిడ్డలను, సంఘ కాపరులు, బోధకులను ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డలను, పోగొట్టుకున్న బిడ్డలను తిరిగి దేవుని యొక్క వాక్యం ద్వారా తిరిగి మళ్ళా తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి. And God says I'm creating a holy nation. That means that people that will be set apart for Him and that will honor Him and live according to His character. దేవుడు ఒకవేళ ఆయన సృష్టించబడిన వారందరూ తప్పిపోతారేమోనని ఒక పరిశుద్ధమైన స్థలాన్ని కేటాయించాడు కాబట్టి దానికి దేవుడు రాజ్యమని పెట్టాడు. ఆ పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ప్రజలను ఏమంటున్నాడంటే మీ ప్రవర్తన మార్చుకొని, మీ స్వభావాన్ని మార్చుకొని, మీ నడవడికలు మార్చుకొని నన్ను చేర్చుకున్న వాడే దేవుని యొక్క రాజ్యానికి వారసులని నిగాఢంగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. And then also the word holy also means that God wanted to restore His people in the fullness of who they were created to be. పరిశుద్ధత అంటే ఏమిటంటే దేవుడు అక్కడ చెప్పింది ఎవరైతే ఆయన్ని ఆకర్షించుకొని, ఆయన ఆకర్షించుకొని, ఆయనలో జీవించి ఈ యొక్క ఆకృతినంతా దూరపరచుకొని దేవుని యొక్క జాగృతిని చేర్చుకొని లోపలికి వస్తారో దాని పరిశుద్ధ రాజ్యముగా దేవుడు వివరించి ఉన్నాడు. So in other words, God wanted to create a people that could live according to His original plan for their lives. ప్రతి ఒక్క మానవుడు సృష్టించడానికి కారణము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కారణమైనది కాబట్టి ప్రతి మానవుడు, మానవురాలు ఆయన యొక్క స్వరూపంలో సృష్టించబడి ఉన్నారు.
the Jews understood the kingdom of God also to be that place where God's will come. యూదులు ఆ కాలంలో ఏం చెప్పారంటే దేవుని యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడి ఉన్నారు. In other words, God wanted to create a kingdom of people that surrender to Him in everything that they do. అక్కడ ప్రజలు, ఆ దేశంలో ప్రజలు, ఈ కాలంలో ఉన్న ప్రజలు కూడా దేవుని ఎరిగిన వారై ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క ప్రవర్తనను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొని నడిచే వాళ్ళు ఈనాడుగా మనం చూస్తున్నాం. In the book of 1 Peter, మొదటి పేతురు పత్రికలో మనం చూసినట్లయితే the Bible also says that we are a kingdom of priests. We as Christians are a kingdom of priests. మనము క్రైస్తవులైనాము, క్రైస్తవ యాజకత్వంలో దేవుని యొక్క రాజ్యము నిలబెట్టడానికి నియమించబడడానికి మనం ఆధిపత్యం కలిగిన వారమై ఉన్నామని మొదటి పేతురు పత్రికలో పౌలు రాస్తున్నాడు. And he calls us as Christians also a holy nation. ఎందుకంటే క్రైస్తవులు అనగా పరిశుద్ధ జనాంగం అని బైబిల్లో రాయబడి ఉన్నది. Because we as Christians are the new Israel. మరి ఇశ్రాయేలు దేశంలోని ప్రజలందరూ క్రైస్తవులేనా అని మనం అనుకున్నట్లయితే we are the people of God. మనమందరము దేవుని ప్రజలై ఉన్నాము, వారు కూడా దేవుని ప్రజలుగా ఉంటున్నారు. We are the ones that are supposed to go to people and bring them to God. మనము ప్రజలమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఆయన పరిచయంలో పాల్గొని ఆయన బిడ్డలకి ఆయన వాక్యాన్ని చెప్పి వారిని కూడా దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క సంస్థానానికి తీసుకొస్తున్నాము. The whole New Testament teaches us how to submit to God. మీకు తెలుసు, ఎందుకంటే మీ పరిచయంలో అనేక మందిని ఎలా బోధించి దేవుని బిడ్డలుగా మారుస్తున్నారు. How to bring all our lives to Him, how to obey His commandment of love. ఏ రీతిగా మీరు వారికి చెప్తున్నారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనమని, ఆయనకి విధేయత చూపించమని, ఆయనకి రాజ్యానికి రమ్మని మీరు ఏ రీతిగా చెప్తున్నారో మేము అర్థం చేసుకోగలము. In 3 John, the Bible says, beloved. యోహాను పత్రిక 3 John 1 verse 2. ఒకటవ అధ్యాయము 10వ వచనం. బైబిల్ మాట చదవండి. నేను అక్కడ చదవాల్సిన అవసరం లేదు. 3 పదయ్య బైబిల్ మాట చదవండి. యోహాను పత్రిక 3 పదయ్య. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. చాలండి, 3 పదయ్య కదండి. థ్యాంక్ యూ. So the Bible speaks of us as the Lord wants us to be in good health, even as our souls have been saved. దేవుడు ఆయన ప్రజలను మనం ఎలా గుర్తిస్తున్నాడంటే మన ఆత్మలు, మన హృదయాలు ఆయన ఎరిగినవి కాబట్టి, ఆయన ఉంటున్నాయి కాబట్టి. God wants His kingdom to come not only for our salvation of our spirit and soul. దేవుని యొక్క రాజ్యం వచ్చునుగాక అంటే మన రక్షణ బట్టి, మన ఆత్మను బట్టి కాదండి. But God wants us to be saved in our bodies as well. మన యొక్క శరీరాన్ని, మన యొక్క స్వరూపాన్ని, మన యొక్క ఆత్మను, మన యొక్క హృదయాన్ని మార్చుకుంటమే ఆ యొక్క రాజ్యంలోకి చేరేవారమే ఉన్నాం కాబట్టి దేవుని యొక్క రాజ్యం మన కోసం రావాలని మనం ప్రార్థనలు అడగాలి. So in other words, when I start praying, Lord, let your kingdom come. అందుకే మనం ప్రార్థన చేస్తామండి, దేవుని యొక్క రాజ్యం వచ్చునుగాక అని. ఎందుకంటే మనం దేవునిలో వారసత్వాన్ని పొందినాం ఆ రాజ్యంలో కాబట్టి. Everything of yourself, everything that can be saved is part of the parcel, the gift that God wants to give us. మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా మన అందరము ఆయనలోకి రాబడి ఉన్న వారమై ఉన్నాము. మన యొక్క స్వభావాలు, స్వరూపాలు మార్చబడి ఉన్నాయి కాబట్టి ఆయనకు మనం యాజకులుగా ఉంటున్నామని. The book of Daniel speaks about this kingdom of God. దానియేలు గారు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. Daniel chapter 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. What's the sister? Daniel chapter 7 verse 14. 14వ వచనం. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడే వారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమలు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ కూడా తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ కూడా లయము కాదు. ఆమేన్. Jesus has already received the kingdom when he went to God. యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు ఈ మాట. యెహోవా దేవుని వల్ల ఈ రాజ్యం ఏర్పాటు చేయబడింది. ఆయన యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క నియమం ఏంటంటే ఎవరైతే తన గురించి, దేవుని గురించి రక్షించబడి, దేవుని గురించి విశ్వసించి ఆయన నామంలో ఉండి ఆయన రాజ్యం కొరకు కనిపెడతారో వారే ఆయనకు వారసత్వాన్ని చెందిన వారని. In Daniel 7 verse 18, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, the Bible says, అయితే మహోన్నతుల పరిశుద్ధులే రాజ్యాధికారములందురు వారు యుగయుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు. ఆమేన్. Amen.
ఆమేన్. నోట్లో ఆమేన్ అని చెప్పొచ్చాడు. And when Jesus went to heaven after the crucifixion, he gave us the kingdom. దేవుడు కల్వరిశిలో మరణించి తిరిగి ఆరోహణమై ఆయన ప్రభు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఎందుకు మన కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఆయన యొక్క రాజ్యంలో మనము మాత్రమే పాలుభోగస్తులమని, ఆ రాజ్యం మన కొరకే తలపెట్టబడిందని ఆయన విశ్వసిస్తూ ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. The kingdom of God has come when Jesus came to earth. ఎప్పుడైతే తిరిగి దేవుడు మరలా రానయ్యాడో దేవుని యొక్క రాజ్యం కూడా వస్తుందని దేవుడు మాట్లాడుచున్నాడు. But the kingdom is already here because of Jesus and His Spirit being poured out on us. యేసుక్రీస్తు ఎప్పుడో ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు కాబట్టి, ఆయన వచ్చినప్పుడే దేవుని యొక్క రాజ్యం ఇక్కడ ఉందని ఆయన ప్రకటించారు కాబట్టి మనందరం ఆయన రాజ్యంలో వాసత్వాన్ని పొంది ఇక్కడ ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. And the final consummation of the kingdom is going to come when Jesus comes back. మేము మరలా తిరిగి దేవుడు మరలా మన కొరకు రానైనప్పుడు తిరిగి ఆయనతో కూడా మనం లేచి మరలా ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. So when God says యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తున్నాడు, that we have to pray, let your kingdom come, ఇదిగో ఈ ప్రభువాని రాజ్యము నా దగ్గర రాని అని it చెప్తున్నాడు. means that His kingdom has come now, here. ఇప్పుడే దేవుని యొక్క రాజ్యం మన దగ్గరకు వచ్చిందండి. His freedom has come now. ఈ స్వతంత్రం మన దగ్గరకు వస్తున్న రాజ్యం ద్వారా, Salvation has come now. రక్షణ వచ్చిందండి ఆ యొక్క రాజ్యం ద్వారా. But also in the name of Jesus, యేసుక్రీస్తు నామములో the creation must be saved now. దేవుని యొక్క శిక్షణ రక్షించబడింది కాబట్టి ఆయన రాజ్యాన్ని మనం వారసత్వం పొంది ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడే ఆ రాజ్యం ఇక్కడ ప్రకటించబడి ఉన్నది. And so I want to prophesy that the Lord wants nature here to return to be part of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన ప్రవచించిన ప్రకారము ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉంచినట్లుగా ఆయన శాసిస్తున్నాడు. You know, because of the fall, a curse came on the ground. దయచేసి మనం గమనించండి, రాజ్యం అంటే ఒక స్థలము కాదండి, మైదానం కాదు. And you can see that the Bible teaches that where there is idolatry, where there is sin, the ground suffers. దేవుడు ఇంకో మాట చెప్తాడు, ఎవరైతే రాజ్యంలోకి రాకుండా ఇంకా చెడుతనంలోను ఇంకా పాపంలోనే ఉంటాడో వాడు మాత్రం దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు దేవుని యొక్క రాజ్యం చేరలేడు. Amen. In the country of Fiji, ఫీజీ అనే దేశంలో the water in the rivers could not be drunk. మరి అక్కడ ఉన్నటువంటి నదిలో ఉన్న నీటిని ఎవరు తాగరండి, తక్కువ. The fish died in the water. ఆ యొక్క చేపలు ఆ నీళ్లు తాగడం వల్ల చచ్చిపోయినాయి. They couldn't grow their crops. మరి ఆ ఫీజులో నదిలోని నీళ్ళ ద్వారా అక్కడ పంటలు పండాలి. But when the people came and they repented, మరి ఆ యొక్క ప్రజలు అక్కడికి వచ్చి ఆ నీళ్లు మార్చుకోవాలి. the waters turned sweet. అయితే చూస్తే ఆ నీళ్లు చాలా మధురంగాను చాలా తీపిగాను ఉంటాయి. Remember in the book of Exodus, when God brought them out of Egypt, He took them to the bitter waters, and when Moses put his staff, it made the water sweet. మనం ఎండాకాలంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దాహమని యెహోవాను ప్రార్థన చేసినప్పుడు ఆయన మంచినీటిని చూపించాడు. అక్కడ కొట్టమన్నప్పుడు అక్కడ మంచినీరు ప్రవేశపెట్టబడిగా మనం చూస్తున్నాం. And so God wants this country pastors to start praying, Lord, let your kingdom come over nature in this country. ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క దేశంలో ఆ ఫీజీ దేశంలో అక్కడ చేదు నీళ్ళు ఉన్న చోట ఆ నీళ్ళ ద్వారా అనేకమైన పంటలు మనుషులు నాశనమయ్యే చోట దేవుడు ఏమని కోరుకున్నాడు, ప్రజలారా మీరు వచ్చి ప్రార్థన చేసి ఈ నీళ్ళను మార్చమని వాడిని కోరుకుంటున్నాడు. He wants to turn the water sweet. అయితే చూడడానికి నీళ్ళు ఎంతో మధురంగా తీపిగా ఉన్నాయి. He wants to bring abundance. మరి అక్కడ అత్యధికమైన దేవుని కృప కావాలని కోరుకుంటున్నాడు. He wants small bananas to grow big as this. మరి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. But we need to start praying and repenting and saying, Lord, forgive our nation. ఇదిగో నన్ను క్షమించి నాకు మారు మనసు దయచేసి ఈ యొక్క ఫీజీ దేశంలో నన్ను మార్చి నీ వాడిగా చేసుకొని ఇదిగో ఈ పంట పొలాన్ని ఈ మంచి ద్వారా మరి పెంపొందించాలని ప్రార్థన చేయమని ఆ దేశస్తులను కోరి ఉన్నాను. In our country where we come from, మరి ఫీజీ నుంచి మా దేశం పోతామండి, South సౌత్ ఆఫ్రికా. there has been so much racism. అక్కడ కూడా చాలా వరి పంట ఉందండి. White people and black people fighting. అక్కడ తెల్లవాడు నల్లవాడు కొట్టుకుంటుంటారు. People looking at one another from different classes and saying, oh, you're not good enough. ఒకళ్ళొకళ్ళు వ్యతిరేకంగాను శత్రుత్వంగా నల్లవాడు వ్యతిరేకంగా చూసుకుంటారు, శత్రుత్వాన్ని పెంచుకుంటారు. And now God has really challenged the church to start to repent. మరి దేవుడు ఏం చెప్తున్నాడే సంఘాలకి ఏం చెప్తున్నాడే, మొట్టమొదటిగా మీ మధ్యలో శత్రుత్వాన్ని తీసుకొని ఒకరినొకరు ప్రేమించడము నేర్చుకోండి, అప్పుడే దేవుని యొక్క రాజ్యం వచ్చిన దాకా ప్రార్థన చేయబడుతున్నారు. And as soon as the people started praying with a heart that is contrite before God, నిజమైనటువంటి దేవుని మనుషులు, నిజమైనటువంటి నీతిమంతులు అక్కడ దేవుడు నిజమైన ప్రేమను వారిద్దరి మధ్య ఉంచాలని శత్రుత్వాన్ని తీసివేయాలని వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు.
that spirit of division started breaking. అయితే దేవుని యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తున్నది. Now, if you look at the news in South Africa, ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికాను చూసినట్లయితే you will still see people screaming and shouting. అందరూ సంతోషంగా దేవుని గానం చేస్తున్నారు. But among the people, they had started growing in love. అందరూ దగ్గరికి వెళ్ళి పలకరించుకొని ప్రేమపూర్వకంగా ఆహ్వానాలు పొందుకుంటున్నారు. So people started loving one another, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, reaching out to one another, ఒకరినొకరు చేర్చుకుంటున్నారు, and blessing one another. ఒకరినొకరు ఆశీర్వదించుకున్నారు దేవుని నామములో. Now, you know what? God calls us not to view people as idolaters. దేవుడు మనకేం చెప్తున్నాడండి? ఒకరినొకరు వేరుపరచుకోవద్దు కానీ ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించిన దేవుడు చెప్తున్నాడు. God wants us to look at people as people that are made in the image of God. ఆయన యొక్క నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్టుగా అందరూ దేవుని దగ్గరికి రమ్మనమని ఆ ఏమి ఆహ్వానం పంపినా రావడం లేదు. ఎక్కడ చిన్న గుంపులో ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని శాసిస్తున్నాడు. And we have to love all people. ఆ యొక్క చిన్న గుంపే దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మంది మధ్య ప్రేమ నెలకొల్పే వారిగా యాజకులుగా సంఘకారులుగా తయారవుతున్నారండి. And you will see that as you start reaching out to people, just loving them, మనం ఎప్పుడైతే ప్రజలు కలుసుకుంటా ఉంటామో ప్రేమపూర్వకంగా వారు కూడా ప్రభు యొక్క ప్రేమ తెలుసుకొని వారు కూడా మార్చబడడానికి ఎంత అవకాశం ఉంది. now this person work in their hearts. వారి యొక్క హృదయంలో మారు మనసు పశ్చాత్తాపాన్ని పోయి దేవుడి వైపు రావడానికి అవకాశం ఉంది. And so our challenge is to start praying to Lord, let your kingdom come. అందరి వీటిని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దగ్గర శత్రుత్వాలు లేవు, ప్రేమలు ఉన్నాయి, నీ ఆజ్ఞలు మేము కట్టడాలు అయిపోతున్నాం కాబట్టి నీ రాజ్యము రానివ్వని మనం ప్రార్థన చేయాలి. When the kingdom has come over somebody, we get salvation. మనము నిజముగా దేవుని యొక్క రాజ్యము చేరాలంటే మనలో నిజమైనటువంటి రక్షణ, పాప విమోచన ఉండాలి. And we do get signs and wonders. మన మధ్య దేవుని యొక్క మహత్కార్యాలు అద్భుతాలు జరగాలి. And God calls us to just reach out and just love people. నువ్వు ప్రేమించడమే కాదు, నువ్వు హత్తుకోవడమే కాదు కానీ And walk among them and sing over them with joy in your hearts. వారి యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సంతోషాన్ని నువ్వు పెంపొందించాలన్నా దేవుని యొక్క సువార్తమాని ఒక కాపరిగా నువ్వు పంచాలి. God wants to take all prejudice out of our hearts. మరి నీకు ఇచ్చిన సమృద్ధియాన్ని వారు చూసి వారు కూడా అదే సమృద్ధితో దేవుని వైపు నడుచులాగిన మీ రాజ్యము నాకు రాని అనేలాగా ప్రార్థన చేయాలి. And He wants us to see people with His compassion in His heart. ఆయన కనికరము, ఆయన ప్రేమను పొందుకొని ప్రతి ఒక్కరూ ఆయన జాబితాలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. So when we pray, Lord, let your kingdom come, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ రాజ్యం మాకు ఇచ్చును గాక. we ask the Lord also to that our hearts will be open to submit under His will. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా ఆ రాజ్యము కొరకు మా హృదయము కనిపెట్టబడి ఆ రాజ్యములో మేము చేరబడినట్టు మా హృదయము ఆయుత్తపరచమని అడగాలి. I know that when God created, He made everything good. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదే, ప్రతిదీ కూడా అద్భుతమైనదే. And so we need to see things around us as being good. మనం మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను చూస్తున్నప్పుడు కూడా ప్రతి విషయము ప్రతి వస్తువు కూడా మంచిది లాగానే మనకు కనబడుతూ ఉంది. We need to care for that is around us. మనం చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనము ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తున్నాం. The Bible says that only wicked people don't look after their animals. మరి చాలా మంది దుర్మార్గులు ఆ వాటిని చంపుతారు, వీటిని చంపుతారని మనం చేపలు పెడుతుంటారు. And so our hearts extend not only to people but to nature around us. Therewith we honor God. కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరి పట్ల ఒకరు శత్రుత్వం ఉండడం కాదు కానీ ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించుకొని మీరందరూ దేవుని యొక్క రాజ్యానికి రావాలి ఆయన హృదయంలో ఆయన తృష్ణపడుతున్నాడు. When God says, let your kingdom come, దేవుడు ఎప్పుడైతే నీ రాజ్యం వచ్చిందా అని చెప్పి ఉన్నాడు, He teaches us also to ask for vision. ఇది ఒక మాటే కాదండి, ఒక దర్శనమైనది మన పట్ల. Because you know what, the church has to be different from the world around us. మా యొక్క సంఘము చుట్టుపక్కల ఉన్న వారి సంఘం కంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. The church is the one who is supposed to have a vision from God to change the things around us. ఇప్పుడు మా యొక్క సంఘము వెలుపల, మా యొక్క సంఘం బయట ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం సంఘంలో వింటున్నారు, దేవుని యొక్క మైకు ద్వారా వాక్యం వింటున్నారు కానీ వాళ్ళు నిజమైనటువంటి దేవుని యొక్క స్వభావం చేర్చబడటం లేదు. Personally, in my own life, నిజంగా చెప్పాలంటే మా యొక్క సొంత జీవితంలో because when God called me out of my law practice, మరి నేను దేవుడు నన్ను పిలిచాడు, నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు I said to the Lord, now all of a sudden I don't have an income. ప్రభా నేను వచ్చి ఈ న్యాయవాది వృత్తి వదులుకొని ఈ సంఘ కాపులుగా నేను ఏం చేయాలనుకునేదాన్ని.
And so, what I almost missed నేను ఎప్పుడు కూడా నేను ఈ విషయాన్ని గమనిస్తున్నాను, మంచి వృత్తిని వదులుకొని దీంట్లోకి వచ్చారా అని అనుకునేవాడిని పొట్టపట్టలో. is that God had taught me a new skill. ఏంది దేవుడు నాకు కొత్త పద్ధతిని, కొత్త అలంకారాన్ని నాకు అప్పచెప్పాడు అనుకునేదాన్ని. A few years ago, కొన్ని సంవత్సరాల క్రితము when I just came out of Bible college, నేను బైబిల్ కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు this friend of mine, Alida, asked me, ఈ సిస్టర్ సహోదరి అలీడా అడిగింది, she said to me, you know what, your husband is good with computer, can't he teach you to do our website? ఏమడిగిందంటే నీ భర్త కంప్యూటర్ లో చేస్తాడు కదా పని, ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఆయన మంచిగానే ఉన్నాడు కదా, నీకేంది ఈ శాపము లోకంలో సంఘాన్ని గురించి మాట్లాడమని ఎత్తికుడు మాట్లాడే ఈవిడే అంది. And I thought to myself, you know, with God anything's possible. అయ్యో నిజంగానే నేను చక్కని న్యాయవాద వృత్తులు ఎంతో సంపాదించుకుంటే నా భర్త మీద ఆధారపడి జీవించాల్సినటువంటి విధిని బాధ్యత నా మీద పెట్టాడని నేను ఊహించాను. Now you guys will think, yeah, but your husband helped you. దయచేసి గమనించండి, దేవుడు ఏది చేయడానికైనా సాధ్యపడే కాబట్టి సమస్తము ఆయన యొక్క సాధ్యములో ఉన్నది. But that was not the case. అంత మాత్రమే నేను దిగిపోలేదండి, నేను జారిపోలేదండి. He said to me, there is the stuff, అమ్మా ఇదిగో అక్కడ నేను నీకు వసపరిచినాను, go do it. ఏది తీసుకో. So for 2 weeks, 2 వారాల తర్వాత I almost chewed my arms off. Of frustration. భయముతో, చాలా భయంతో దేవుడు తీసుకురమ్మన్నప్పుడు చాలా భయంతో వణుకుతూ తీసుకున్నాను. I wanted to take the computer and throw it out the window. మరి ఏం చేశానండి, తీసుకున్నదాన్ని తిన్నానా ఆ కిటికీ ద్వారా. I was so frustrated. చాలా భయం నా హృదయంలో. దేవుడు తీసుకోమన్నాడు, ఇది తీసుకోవచ్చా? నా హృదయం దేవుని తీసుకోమన్నప్పుడు తీసుకునేది హృదయమేనా? నాలో అంత భయం ఉందా? నేను బాధపడ్డాను. And the Lord said to me, just carry on, just do it. ప్రమాణం చేయాలి, తీసేసుకో అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడుగా చూస్తున్నాను. So I came to a point where I said, Lord, is this from you? Because I can't see how that's got to do with my ministry. ప్రభా నువ్వు నన్ను పరిచర్యకు పిలిచావు, నిజంగా ఇది నీదేనా? ఇది నువ్వు చెప్పినట్టే తీసుకోవచ్చా లేదా? ఇది తీసుకుంటే మైక్ కొట్టాడు నాకు పర్మిషన్ షాక్ కొట్టుతా ఏం దానికి భయపడతా ఉన్నాను. You know, when you're in ministry, you preach and you teach and you pray. నా యొక్క పరిచర్యలో ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, వాక్యాన్ని పంచడం, ప్రేమను పంచడమే కాదండి. And God just said to me, I'm painting a picture. దేవుడు ఏం చెప్పాడంటే ఒక పటాన్ని గీయమన్నాడు. And I'm using different colors. దాంట్లో అనేకమైన రంగులు ప్రోత్సహించమన్నాడు. And I know you can't see the whole picture now. మరి ఆ యొక్క పటాన్ని పూర్తి చేసిన తర్వాత అది ఏ రూపం వచ్చిందో చూడమన్నాడు. But just carry on, do what you need to do. నేను ఏమైతే చెప్పానో అది చేయమన్నాను, కానీ ఏ రంగులో వచ్చినా ఏ రూపం వచ్చినా అది నీకు అనవసరమో, అది అవసరమో కాదు. నేను చేయమన్నప్పుడు నువ్వు చేయాలి, నేను తినమన్నప్పుడు నువ్వు తినాలి, అది నా ఆజ్ఞ అయినది, అదే నువ్వు విధేయత అని చెప్తున్నాడు. The Bible says sometimes you just have to do what your hand finds to do. కొన్నిసార్లు భయపరిస్థితి గ్రంథం ఏం చెప్తుందంటే నీ చేతులతో తీసుకున్న దాన్ని, నీ చేతులతో స్వీకరించిన దాన్ని తన ఇష్టంగా తినాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటుంటాడు. In the meantime, I can see why I had to learn that. ఆ యొక్క సందేశంలో దేవుడు ఆయన విధేయత నాకు చెప్పినప్పుడు నేను ఒక ముఖ్య ఉద్దేశాన్ని గమనించాను. దేవుని చిత్తము ఉన్న చోట దేవుని యొక్క అధికారం కూడా ఉంటుంది కాబట్టి నేను అధికారానికి లోబడి ఉండాలి. I started to start meeting ministries with the website that I built. కానీ మరి కంప్యూటర్లో అనేక వెబ్సైట్లు, అనేక పరిచర్యలను పరిశీలిస్తూ ఉంటాను. And in the meantime, God has raised up a tent maker ministry for me. నేను అనుకుంటాను, ప్రభువా ఇదిగో ఇన్ని యొక్క మినిస్ట్రీని నువ్వు వెబ్సైట్ లో పెద్దవారిగా చేస్తున్నావు, నా పరిచర్యను కూడా పెంచమని నేను అడుగుతూ ఉంటాను. Because you know, sometimes in ministry we get contribution, but it's sometimes not enough. చాలా సార్లు నా పరిచయంలో అనేక వనరులు లేనప్పుడు ప్రభా ఈ వనరులు చేకూర్చుకున్నప్పుడు ఆ వనరులు నాకు సరిపోయేవి కాదు. And when I said to the Lord, but I can't go back to the Lord to create an income. ఒకవేళ నాకు ఆ వనరులు చేకూరకపోతే మళ్ళా నేను ఆ వనరుల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు ఈ వనరులేమని నేను కోరలేదు, కానీ నేను అడగకముందే ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు. Because it's a full-time thing. You can't do it part-time. మరి నువ్వు ఈ పరిచర్య అంటే పరిపూర్ణంగా చేస్తాం, కానీ సగంలో ఆ ఉద్యోగం చేసి సగంలో ఈ ఉద్యోగం మనం చేయలేం. పరిచర్య అంటేనే పూర్తి భాగం మనం చేయాల్సిన పని. The Lord said to me, I did teach you a skill. నువ్వు ఆ రీతిగా సగం పరిచర్య చేసినట్లయితే నువ్వు చెడిపోయిన వారితో సమానం అని చెప్తున్నాను. So now when
you go to my ministry site, నేను పరిచర్య చూసినట్లయితే because I obviously built myself also a website, ఈ వెబ్సైట్ పెంచమని నేను అడిగినప్పుడు నన్ను నేను అవమానపరుచుకున్నాను. ఎందుకంటే నేను అడగకముందే దేవుడు నన్ను పెంచుతున్నాడు కాబట్టి. you will find a tent maker ministry. కాబట్టి నేను అందు నిమిత్తమే నా యొక్క పరిచయం చేసుకున్నాను. And the most amazing thing about this is I can do it any place in the world, ఈ యొక్క ప్రపంచంలో దేవుడు నన్ను ఎక్కడ పంపించినప్పటికీ కూడా and I can do it in between the time that I need to minister. మరి ఆ యొక్క దేవుడు వచ్చే పొందుపరచబడిన ఆ సమయంలో నా పరిచర్య పూర్తి చేసుకొని మిగతా అంతా కూడా నేను దేవుడిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. And so God has given me something with which I can help to support us in the family. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నా పరిచర్య నేను చేసుకుంటానే కానీ దేవా నా కుటుంబాన్ని నువ్వు ఏ రీతిగా పోషిస్తావు, మా వృత్తులన్నీ వదిలిపెట్టి నీ కొరకు వచ్చాను కదా, మా కుటుంబాన్ని ఏ రీతిగా పోషించుకుంటామని మాత్రం నేను ఆలోచించడు. నా పరిచయం దేవుడు ఎంతకి ఇచ్చాడో ఆ పరిచయం చేస్తూనే ఉంటాడు. దేవుడు అక్కడ పంపుతానే ఉంటాడు. And you know, I still trust God ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దేవుడిని నమ్ముతున్నాను, నాకు దేవుడు ఇస్తాడు కాబట్టి. because He has to give me not too many clients, otherwise I can't get to ministry work. ఒకవేళ నాకు అన్ని సదుపాయాలు దేవుడు చేకూర్చి ఉండలేకపోవచ్చు కానీ ఇచ్చినవన్నీ నాకు చేసినవి అద్భుతాలే కాబట్టి వాటి ద్వారా నేను నా పరిచయం నేను కొనసాగిస్తూ ఉన్నాను. But He must also give me just enough so that I will have enough. నాకేమీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నాకు సరిపోయినంత దేవుడు ఇస్తున్నాడు కాబట్టి వాటితో నేను నా పరిచయం నేను కొనసాగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. Hallelujah. God says in His Word, ఈ ఆయన మాట ఆయన యొక్క బైబిల్లో ఈ రీతిగా చెప్తున్నాడు. in Romans 5 verse 17, రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలము వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏమి మీద కృపాబాహుళ్యము నీతిదారును పొందువారు జీవం గలవారే మరి నిత్యముగా యేసు క్రీస్తు ఒకరి ద్వారానే ఏలుదురు. because of the grace of God, I can reign in this life. దేవుని యొక్క అత్యంత కనికరము కృప ద్వారా ఈ జీవితాన్ని ఈ పరిచర్య జీవితాన్ని నేను పొందుకున్నాను. That means that because I have been saved by God, నేను ఆయన ద్వారా మారుమనసు రక్షణ విడుదల పొందాను కాబట్టి I can have dominion as I was supposed to have in the Garden of Eden. మరి ఏదైనా వనంలో ఆ యొక్క ఆదాము అవ్వలు ఏ రీతిగా పాపాన్ని మనకు పరిచయం చేశారో ఆ పాపాన్ని వదిలిపెట్టుకొని పరిశుద్ధిని చేతిలోకి నా హృదయాన్ని అప్పచెప్పాను. అప్పటి నుండి కూడా దేవుడు నాకు సమస్యను సాధ్యపరుస్తూ ఉన్నాడు. Remember in the Garden of Eden, God said that He created man in His image. దేవుడు తన స్వరూపంతో మనుషుని తయారు చేసుకొని ఏదైనా వనంలో ఉంచినప్పుడు He created male and female. మరి అక్కడ మగవారిని ఆడవారిని కూడా సృష్టించినట్టుగా ఆదాము అవ్వను కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. He placed them next to one another వారిద్దరు ఒకరినొకరుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. so that they can have dominion. వారిద్దరు కూడా దేవునికి ఏకస్తులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిలో. Now if I look at my husband and I, నేను నా భర్త గారు కూడా we are very different. మేమిద్దరము వేరు వేరు స్వభావాలకు అనుభవమైనప్పుడు కూడా There are things that he knows that I just don't know. ఆయనకి తెలిసింది నాకు తెలియకపోవచ్చు. And he will obviously deny it, but there are things that I know that he doesn't know. మరి ఆయన వినింది నేను వినకపోవచ్చు, నేను వినింది ఆయన వినకపోవచ్చు కానీ And so God has placed us together so that together we can reign and have dominion. కాబట్టి దేవుని యొక్క ఆయన సంతృప్తమైన కనికరము కృప చొప్పున మేము వేరువేరుమైనప్పుడు కూడా మమ్మల్ని ఇద్దరు ఒకటిగా చేసినాడు. Donald is a handsome man, she is not. That's why he chosen him. This is the God's plan. Amen. 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 Now the thing is, Jesus Christ came back to earth to give me the ability to reign. దయచేసి గమనించండి ఒక్క మాటని. యేసు క్రీస్తు మరలా వస్తున్నాడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన అత్యధికమైనటువంటి కృపని నింపుదలని మనకిచ్చి మనందరి చేతులు పెట్టుకొని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. By the Spirit of God, దేవుని యొక్క ఆత్మ వలన I can ask the Lord, నేను అడుగుతున్నాను ప్రభువుని, Lord, show me what I must do. ప్రభా నేను ఏమి చేయాలో నాకు చూపించు, నాకు నేర్పు. And you know what? If you are fortunate enough అది మనకి సరిపోయినదా లేకపోతే చాలదా అని మనం అనుకోనక్కర్లేదు కానీ to be able to
assign yourself just in ministry. ఇదిగో నీ యొక్క పరిచర్యకు దేవుడు నిన్ను పిలిచిన దానికి, నువ్వు మేలు చేయడానికి, నువ్వు ఉన్నా లేకపోయినా సంతృప్తి పరచుకొని దేవుని యొక్క విధానం ఆచరించమని దేవుడు కోరుకుంటున్నాడు. That is the grace of God. అదే దేవుని యొక్క కృప అంటే లేని దాని కోసం పరిగెత్తి ప్రార్థన చేయడం కాదు, కానీ ఉన్నదాన్ని సరిపెట్టుకుని దానిలో పరిచర్య చేయడమే దేవుని యొక్క కృప. But if you need to trust God for a saint maker ministry, మరి ఈ యొక్క పరిచర్యను కొనసాగించాలంటే నీకు చాలినంత వనరులు దేవుడు సమకూర్చాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కృప, ఆయన కనికరము, ఆయన చిత్తముని ఎడల ఉంటే చాలు. go ask the Lord, Lord, what can I do? ప్రభా నేను ఏం చేయాలని నువ్వు అడుగు నీ సమస్యలో. Lord, what can my wife do? ప్రభా నా భార్య ఏం చేయాలి, లేకపోతే నా భర్త ఏం చేయాలి, What can our family do? నా యొక్క కుటుంబం ఏం చేయాలి ప్రభా. And you know what? God doesn't just want us as families to be well. దేవుడు అనుకోవట్లేదమ్మా నీ కుటుంబం నువ్వు మీ ఆయన సంపదను కలిగి డబ్బు కలిగి ఉండమని దేవుడు కోరుకోవటం లేదు. But He wants the whole church to be well. అయ్యా నీ సంఘమంతా డబ్బుతో ఉండమని దేవుడు కోరుకోవడం లేదు. When John writes in 3 John 1, I pray that it go well with you and that you may be in good health as it goes well with your soul. యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. He's talking to the whole church. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. నీకు సంపద, నీకు డబ్బు కాదు, కానీ And we are the shepherds of our people. నీ యొక్క ప్రజల ప్రేమను పొందుకొని దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వారిని వారిలోకి తీసుకురమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. We have to encourage our people. మనము మన ప్రజల్ని, మన సంఘాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, ఆదరించుకోవాలి. Let us pray and ask the Lord. ప్రభువుని మనం ప్రార్థించుకుంటూ వారి గురించి మనం అడగాలి. Let us ask Him, what can we do? ప్రభువా మేమేమి చేయాలో నీ చిత్తాన్ని చూపించమని ఆయన కోరాలి. And if God tells you something very funny, ఒకవేళ దేవుడు మనకు సమాధానం చెప్పినప్పుడు అది మనకు నవ్వుగా హాస్యంగా ఉండవచ్చు, కానీ and you think, Lord, this does not make sense, అయ్యా నేను అడిగింది ఈ విషయం కాదయ్యా, ప్రభా నాకు 3 వేలు ఇవ్వన్నాను, చిన్న చర్చలు ఇచ్చేమని కాదు, కానీ just do it. అయ్యా నేను ఇచ్చిన నువ్వు తీసుకో, 2 అడగొద్దని ప్రభువు చెప్తాడు. Submit to God. ప్రభా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందాలని ఆయన స్తోత్రం చెప్పు. And say, Lord, I trust you. ప్రభా నేను నమ్ముతున్నాను, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు, నేను దీంతో సరిపెట్టుకుని నా పరిచయంలో కొనసాగుతున్నాను అడుగు. We as a church have to make a difference. ఎందుకంటే మనము సంఘమై ఉన్నాం కాబట్టి మనము ప్రజలకు మనము చెప్పవలసిన వారమైనా. We are the ones by the Holy Spirit to bring all solutions to our church. మనము దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాము, దేవుని యొక్క ఆత్మ వశమై ఉన్నాము కాబట్టి మనము మన సంఘాన్ని నడిపించుకోవడంలో, దేవుని యొక్క ఆత్మను వారికి పంచడంలో మనము శ్రేష్ఠులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And to the people around us. వారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో వారిని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ దేవుని ఆత్మ కలిగిన వారిని మనం చేయాలని కోరుకున్నాడు. If there's a problem with health in our area, మన యొక్క జీవితంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి, we need to ask the Lord, Lord, show me what do we need to do. ప్రభా నేను ఏమి చేయాలి అనారోగ్య పరిస్థితులను అడుగు. You know, in Deuteronomy there's a funny verse. కొన్ని నవ్వుకున్న విషయాలు ఉన్నాయి ఇక్కడ. If you laugh, you die. దేవుడు అంటున్నాడు, నాలుగు మరణించినట్లయితే నవ్వుతూ మరణించాడు. It says, ఎవరైనా నవ్వుతూ మరణిస్తారండి? if you want to do your business, your toilet business, you go outside the camp. మనము అందరూ నేను చెప్పిన వాక్యం అయ్యా మీకు ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళమని. Take a little shovel. చిన్న బకెట్ తీసుకొని and you go outside the camp and you cover it up. నిన్ను నువ్వు దాచుకోవడానికి, నీ శరీరాన్ని దాచుకోవడానికి బయటకు వెళ్ళి చెట్ల చోటం, పుట్ల చోటం నీ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి. You don't do your business where everybody is living. నీ యొక్క స్థితి ఏంటి ఆ సమయంలో నీకు అది అర్జెంట్ అయినప్పుడు బయటకు వెళ్ళడం, లేదా మనం కప్పిపుచ్చుకోవడం, దాన్ని పూర్తి చేసుకుని రావాలి. Why did God say that? ఎందుకు దేవుడు ఆ మీద చెప్పాడు? We need to be clean. మనకు శుభ్రపడాలని. God is concerned with our health. దేవుడు మనకు శుభ్రతను ఇచ్చాడు కాబట్టి. And so there are some practical things. You can look that up in the book of Deuteronomy. మనం ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే దేవుడు మనకు పరిశుద్ధతలో మనల్ని మనం బాగు చేసుకుంటాం, మనల్ని మనం శుభ్రపరచుకుంటూ చెప్పుకున్నాడు. మనం బయటికి వెళ్ళి అట్లానే శుభ్రం చేయకుండా బయటికి రాలేం కదండి, వస్తామండి. So when you study the book of Deuteronomy, మనం ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే it teaches us how to live well. మనం ఏ రీతిగా బాగా నడవాలో, బాగా జీవించాలో ద్వితీయోపదేశకాండంలో మోషే గారు మనం రాస్తున్నారు. And we have to teach that to our church. మన అదే శుభ్రతను మన సంఘానికి కూడా మనం నేర్పవలసిన వారమై ఉన్నాం. And as a light beacon in this world, we teach it to the community. ఇదిగో మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి నెరవేర్పు, ఆయన ఇచ్చిన పరిచర్య మేరకు మనం మన సంఘంలో మన చుట్టుపక్కల వారి మధ్య శుభ్రతను బట్టి మనం నేర్పించి వారిని శుభ్రతను నడిపించవలసిన వారమై ఉన్నాం. You know, the Israelites were not allowed to cook meat and vegetables in the same pots. ఒక ఉదాహరణకి ఒక మంచి మాంసం, మంచి కూరగాయలు అనుకోండి. Why would that be? మరి ఏం చేస్తాం, ఏం పెట్టాం దాంట్లో? It
You think God just wanted to burden them with some ritual? అయ్యో ఇట్లా మాంసం ఉంటే మేము గొప్పవాళ్ళం కాబట్టి మాంసం తింటాం, పేదవాళ్ళం కాబట్టి కూరగాయలు తింటాం అనుకుంటామా? He says, no, this is for your health. దయచేసి గమనించండి మీరు ఆ మాటని. దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడంటే, ఏది మంచిదో నీ ఆరోగ్యానికి, ఏది చెడ్డదో నీ ఆరోగ్యానికి నువ్వు సంశయం లేకుండా ఆలోచించుకొని తినమనే దేవుడు రెండు అక్కడ మీకు పెట్టింది. Because meat has got bacteria in that you don't want to mix with your vegetables. మరి నువ్వు మాంసం తింటే దాంట్లో బ్యాక్టీరియా ఉండదు, దానివల్ల మీకు అనేకమైన రోగాలు రావచ్చు. కానీ కూరగాయలు అయితే ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉండవు కాబట్టి అది శుభ్రమైన ఆహారం నీకు కలిగి ఉండవచ్చు. అలాగే నువ్వు శుభ్రంగా ఉన్నావో లేదో నీకు తెలుసు కాబట్టి శుభ్రత విషయంలో శుభ్రంగా ఉండమని దేవుడు నీకు ద్వితీయోపదేశకారంగా చెప్తున్నాడు. And so God is a practical God. ఎందుకంటే దేవుడు అనుభవించి నీకు నేర్పించిన పాఠాలు అనేకమైనవి దేవుడి యొక్క వాక్యం ద్వారా. He gives us practical plans on how to love one another. నువ్వు ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలో ఆయన మనల్ని ప్రేమించి చూపించి ఉన్నాడు కాబట్టి అలాంటి ప్రాక్టికల్ గా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. That we don't want to make one another sick. అంతే మాత్రమే కాదు, నువ్వు ఆ రీతిగా ప్రేమించుకున్న శత్రుత్వాన్ని పొంది ఒకరినొకరు అనారోగ్యంగా ఉండడం మంచిది కాదండి. He says, build a parapet above your door. ఈ యొక్క వాక్యం చూడండి ఎలా ఉందో. So that when my neighbor comes to visit, the house doesn't fall on him. ఎవరైనా మన ఇంట్లోకి ఇరుగు పొరుగు వారు లోపలికి వస్తుంటే మనం ఏం చేస్తామంటే వాక్యాలు తపక్కనే వేస్తాం. ఏంటి అర్థమైందండి? God is practical. అర్థమైంది. శత్రువు దేవుడు నేర్పించలేదు మనకి. వచ్చిన వాడు ఏం చేస్తాడు? ప్రేమతో ఆహ్వానించమంటున్నాడు. And God wants us to be practical. ఎప్పుడు కూడా మనము చెప్పేవారిగా, చేపించి చూపేవారిగా ఆయన మార్గంలో ఉండమని కోరుకుంటున్నాడు. When God says, pray, let your kingdom come. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేయండి, నా రాజ్యం మీకు వచ్చును గాక. We pray for vision. మనం దర్శనం కొరకు ప్రార్థన చేశాం. I pray that the Lord will give you vision. ప్రభువా నాకు దర్శనం ఇవ్వమని ప్రార్థన చేస్తాను. Vision to see the need. దర్శనం అంటే మనం చూసి నేర్చుకున్నాం. And to have the wisdom according to God's scriptures and His Spirit. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క లేఖనముల ద్వారా, దేవుని యొక్క జ్ఞానముతో మనము తనివి చేసేదే దర్శనం. So that there will be a solution to every problem that you face. నువ్వు ఏదైతే ఎదుర్కొచ్చినామో, ఏదైతే ఎదుర్కోపోతావో దాని అన్నిటికీ దేవుని దగ్గర పరిష్కారం ఉందని మాత్రం నువ్వు తెలుసుకోవాలి. In South Africa, I've been part of a ministry, a countrywide ministry. నేను అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో నేను పరిచయకు వెళ్ళినప్పుడు నా దేశం సౌత్ ఆఫ్రికాలో About how to uplift the community. ఆ యొక్క సంఘములో ఎలాగా జీవించాలో, ఆ యొక్క సమాజంలో ఏ రీతిగా ప్రవర్తించాలో నేను నేర్చుకునేదాన్ని. We have a lot of poverty in our country as well. మరి మా యొక్క దేశంలో కూడా చాలా పేదరికం ఉందండి. A friend of mine also, he visited Madagascar. నిజంగా చెప్పాలంటే చాలా పేదరికం ఉంది అక్కడ. And this friend of mine, he grew up eating toilet paper to get his stomach full. మరి కొన్నిసార్లు అయితే మేము భోజనం లేక మరి టాయిలెట్ పేపర్స్ కూడా తినవారమైనాము. When he came to Madagascar, he was shocked by the poverty. మరి ఎంత పేదరికం అంటే తొట్టి దగ్గర పాచి పట్టింది కూడా కడుపు నింపుకోవడానికి తిన్న అనాథ పిల్లలు ఉన్నారు. And so poverty is a worldwide phenomenon. మన దేశాలు ఒక్కటే కదండి, ప్రపంచం అంతటా కూడా ఈ దౌర్భాగ్య స్థితి, ఈ యొక్క పేదరికం ఉంచానే ఉంది. And I believe that poverty is because of the fall of man in the Garden of Eden. దేవుని యొక్క భయభక్తులు లేని చోట, దేవుని యొక్క భయం భక్తి లేని చోట ఈ కరువు కాటకాలు, ఈ పేదరికం వస్తుందని నేను నమ్ముతున్నానండి. Poverty is a spiritual thing. It starts in the spirit. పేదరికం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చినది. పేదరికం అనేది దేవుని యొక్క ఆత్మ జీవగలదైనది నేను నమ్ముతాను. And it's something that manifests in the physical. శారీరకంగా లేకుండా భౌతికంగా శారీరకంగా దాన్ని యాదిపరిచేది కాదు, కానీ ఆత్మీయంగా దాన్ని ఎక్కపరిచేదే పేదరికం. You are the shepherds of the Lord. ఎందుకంటే మనందరూ దేవుని కాపురమై ఉన్నాము. And the Lord wants to encourage you. దేవుడిని ప్రోత్సహిస్తున్నాడు. He wants to say, no, I want to give my plans for you. బిడ్డలారా, నేను నా యొక్క ప్రణాళిక మీకు దయచేసి, నా కారణాలు మీకు దయచేసి మీకు కడుపుతో నింపుదల చేస్తున్నానని చెప్తున్నాడు. And so I trust God to give you visions and dreams. నేను మీకు దర్శనాలు ఇచ్చాను, మీకు కళలు ఇచ్చాను, వాటి ద్వారా నెరవేర్చుకోలే దేవుడు కానీ మీ పట్ల మీకు సహాయకారిగా ఉంచానంటున్నాడు. And to bring the church in unity. నీ యొక్క సంఘంలో నేను ఐకమత్యాన్ని తెస్తానంటున్నాడు. And to start doing projects. అంత మాత్రమే కాదు, నూతనమైనటువంటి పద్ధతులు, నూతనమైన అంశాలను యొక్క పరిచయంలో ప్రవేశపెట్టబోతున్నానని చెప్తున్నాడు. And as you were trusting us to be able to come here.
మరి నిజంగానే చెప్పండి, ఇక్కడ నేను రావడానికి I trust that you will get from the Lord vision. మీరు దేవుని యొక్క దర్శనం పొందిన వారై ఉన్నారని, మీరు నా కొరకు ఎన్నో సార్లు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు ప్రార్థన చేశారు నమ్ముతున్నారు కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ పంపగలిగి ఉన్నాడు. I don't know what the problems are in your communities. నీ యొక్క సంఘంలో, నీ యొక్క సమాజంలో ఏమి సమస్యలు లేవో మాకు తెలియదు అరే ఏంటని. And I can't give you all the solutions. మరి నాకు దేవుని యొక్క పరిష్కారం తెలుసు. But I know that the Lord God, ఎందుకంటే దేవుడు మనల్ని బలపరిచేవాడైనాడు. He is faithful. విశ్వాసం గల దేవుడైనాడు. He is clever beyond all measure. చాలా తెలివిసారులు, సామర్థ్యం గల దేవుడైనాడు. He's got all the wisdom ఆయన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన దేవుడైనాడు. and all the insight. అన్ని కూడా ముందుగానే తెలియజెప్పే దేవుడైనాడు. And because you are the priest of the Lord, ఎందుకంటే మీరు దేవునికి యాజకుడై ఉన్నారు కాబట్టి. those who bring God to the people, ఎందుకంటే ఆ దేవుడు మీరు ప్రజల మధ్యకి తీసుకెళ్లే యాజకుడుగా దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నాడు. I pray that He gives you vision. అందుకే దేవుడు మీకు దర్శనమిచ్చేవాడు అయినాడు. And you will be His voice ఎందుకంటే మీరు ఆయన స్వరమై ఉన్నారు into the community. ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క సమాజానికి. Amen. ఆమేన్. ఆమేన్. What I wanted to say about this ministry that I was part of, they started a lot of community projects. మనము మన పరిచయంలో అనేకమైనటువంటి అంశాలను పొందుపరుచుకుంటాం. And God provided funding or people, manpower. Sometimes you don't need money. మనకు ఒకవేళ మనకు పరిచయంలో డబ్బులు అవసరం లేకపోయినా దేవుడు అనేక మంది చేత ఫండింగ్ ఇస్తాడు. అనేక మంది పెద్ద పెద్ద వారిని మనకు పరిచయం చేసి ఆయన వారి ద్వారా మన సహాయము చేస్తూ ఉంటాడు. And so I know that if God can do it in our country, మా యొక్క దేశంలో అదే జరిగింది మాకైతే. He will do it here. తప్పకుండా మాకేదైతే చేశాడో అదే దేవుడు మీకు కూడా చేస్తాడని నమ్ముతాను. Because God loves you. దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఆయన రాజ్యానికి వారసులు కాబట్టి. I pray for His kingdom to come నేను ప్రార్థన చేస్తాను మీ రాజ్యం మా అందరికి వచ్చును గాక అని. and India. అదే ఆ రాజ్యమే మా ప్రదేశం, మా స్థలమైనది. Amen. ఆమేన్.